ఓకే. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. స్క్రీన్ విజిబుల్ అవుతుందమ్మా? వాయిస్ ఆడిబుల్గా ఉందా లేదా? ఎవరైనా ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఎస్ ఎస్ సార్. సార్. ఓకే, రైట్. సో యాక్చువల్గా మీకు యూనిట్ టెస్ట్ దగ్గరికి వచ్చింది కాబట్టి మనం జాబ్ ఓరియంటెడ్ దాన్ని ఈ ఒక 2 వీక్స్ పాటు మనం పక్కన పెడదాం. అంటే యాక్చువల్గా మనం ఆప్టిట్యూడ్ రీజనింగ్ అవి చెప్తున్నాం కదా, దాన్ని ఒక 2 వీక్స్ మనం పాజ్లో పెట్టి రిమైనింగ్ సబ్జెక్ట్స్ సిలబస్ కొద్దిగా కవర్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో దాన్ని మనం క్యాన్సిల్ చేస్తున్నాం. అంటే సాటర్డే జరగాల్సినటువంటి క్లాస్ని మనం క్యాన్సిల్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇమీడియట్గా యూనిట్ టెస్ట్ 1లో మీకు ఎంత స్కోరింగ్ వస్తే ఫైనల్ ఎగ్జామ్లో 20 మార్క్స్కి అది యాడ్ అవుతుంది. ఓకేనా? సో ఆ ఉద్దేశంతో ఈవెన్ రేపు 3 డేస్ కూడా మీకు హాలిడేస్ ఉన్నా కానీ, రేపు ఎల్లుండి అవతాల ఎల్లుండి మీకు హాలిడేస్ ఉన్నా కానీ మ్యాక్సిమం క్లాసెస్ రన్ చేయడానికి ట్రై చేపిస్తాను. ఎందుకంటే సిలబస్ మా వైపు నుండి కూడా మాకు మీకు కాలేజీలో వాళ్ళు ఆల్రెడీ కవర్ చేస్తారు, నో ప్రాబ్లం దాంట్లో. బట్ నా వైపు నుంచి కూడా నేను మీకు కొంచెం అయినా కానీ హెల్ప్ఫుల్ అవ్వాలనే ఉద్దేశంతో, సిలబస్ కవర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో 3 డేస్ హాలిడేస్ అయినా కానీ మ్యాక్సిమం కవర్ చేపిస్తాను. డోంట్ వరీ అబౌట్ దట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే, ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా నేను కూడా మీకు ఒక మోడల్ పేపర్ అనేది ఒకటి ప్రిపేర్ చేసి మీకు అందిస్తాను. ఎందుకు అంటే మ్యాక్సిమం అంటే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ కవర్ అయ్యే విధంగా ఒక మోడల్ పేపర్ మీకు ఆల్రెడీ మీ యొక్క టెక్స్ట్ బుక్స్లో కానీ లేదంటే మీ యొక్క ఫ్యాకల్టీ కానీ కొంత మోడల్ పేపర్ అనేది ఇస్తారు. మ్యాక్సిమం దాంట్లో నుంచి వస్తాయి. బట్ మన ఇన్స్టిట్యూట్ తరపున కూడా నేను ఒక మోడల్ పేపర్ ప్రతి ఒక్క సబ్జెక్ట్లోనూ కూడా ప్రిపేర్ చేయించి మీకు గ్రూప్లో షేర్ చేస్తాను. అవి కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మిగతావి ప్రిపేర్ అవ్వండి. ఓకే, మినిమం కొన్నన్నా వస్తాయి. ఓకే, అది ఆ ఉద్దేశంతో చేస్తాను. సో ఈరోజు మనం మ్యాట్రిసెస్ సంబంధించి అంటే మ్యాథమెటిక్స్ సంబంధించి చూద్దాము. దాంట్లో మ్యాట్రిసెస్లో ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మినిమం ఆర్డర్ ఫామ్ చేయటము అనేది, ట్రేస్ ఫైండ్ అవుట్ చేయటం అనేది కూడా మనం ఆల్రెడీ చూసేసాము. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అండి. ఈ యొక్క మల్టిప్లికేషన్ అనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ వస్తే చాప్టర్ మొత్తం వచ్చేసినట్టే. ఎడిషను, సబ్ట్రాక్షను ఇవి ఎలా అయితే ఉన్నాయో దానికంటే మేజర్ ఎడిషను, సబ్ట్రాక్షన్ చాలా ఈజీగా మీరు చేస్తారు, ఆల్రెడీ చేశారు కూడా లాస్ట్ క్లాస్లో. కానీ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ప్లస్ మనకి ఎక్స్టెన్షన్ పార్ట్ కూడా మ్యాట్రిసెస్ యొక్క మల్టిప్లికేషనే. ప్రతి ఒక్క పార్ట్లోనూ కూడా అంటే డిటర్మినెంట్స్లో కానీ, ఎడ్జాయింట్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయడంలో కానీ, ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ చేయడంలో కానీ, ట్రాన్స్పోజ్ ప్రాబ్లమ్స్ చేయడంలో కానీ మీకు మల్టిప్లికేషన్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఈ క్లాస్లో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ గురించి డిస్కస్ చేద్దాము. సో దానికి సంబంధించి నేను డైరెక్ట్గా ఒక ప్రాబ్లమ్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటాను. దాన్ని బేస్ చేసుకుని ఆ ప్రొసీజర్ అనేది ఫాలో అయితే మీకు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో లెట్ us టేక్ ఏ వన్ ప్రాబ్లం, దట్ ఈస్ 0. టేక్ ఏ ప్రాబ్లం 0 1 0 3. It is one matrix into another matrix, that is 3 1 0 0. సో ఇలా ఇచ్చారు. I have to find out this multiplication. I have to find out the multiplication of this matrix. ఇలా ఇచ్చినప్పుడు ఇది ఒక ప్రాబ్లం. ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్, ఇందులో ఈ యొక్క ఫస్ట్ ఎలిమెంట్ని ఇక్కడ 4 పొజిషన్స్ రావాలి. ఇదొకటి, 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 ఇదొకటి. అంటే A11, A12, A21, A22. ఇది మనకు కావాల్సినటువంటి మ్యాట్రిక్స్ యొక్క ఫార్మేషన్. ఈ A11 కావాలి అంటే ఈ ఎలిమెంట్ 0, ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడ ఇంటూ ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్.
ప్లస్ చేయాలి దానికి, అక్కడతో అయిపోలా. దీన్ని మళ్ళా ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ని సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ని మల్టిప్లై చేయాలి. అంటే ఇది ఇది మల్టిప్లై చేసి యాడ్ చేస్తే మనకి ఫస్ట్ ఎలిమెంట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇది కావాలి అనుకున్నప్పుడు, నెక్స్ట్ ఇది కావాలి అంటే సేమ్ థింగ్, 0 ఇంటూ ఈ యొక్క ఎలిమెంట్ 0 ఇంటూ ఫస్ట్ ఎలిమెంట్ ఇందులో ఇక్కడ అదే 0 ఇంటూ 1 ప్లస్ ఈ యొక్క 1 ఇంటూ ఈ 0, 1 ఇంటూ 0 చేయాలి. 1 ఇంటూ 0, 0 ఇంటూ 1, 1 ఇంటూ 0 అంటే ఈ ఎలిమెంట్ అలానే ఈ ఎలిమెంట్తో మల్టిప్లై చేయాలి. అప్పుడు మనకి ఫస్ట్ రో కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ దీనికి కావాలి అనుకున్నప్పుడు 0 ఇంటూ ఈ 0ని ఇక్కడ మళ్ళీ ఫస్ట్ ఎలిమెంట్ 0 ఇంటూ 3 ప్లస్ ఇందులో సెకండ్ ఎలిమెంట్, ఇందులో ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ 0 ఇంటూ 3 ఇంటూ 0 చేయాలి. 3 ఇంటూ 0. నెక్స్ట్ మరలా దీన్ని ఇక్కడ ఇది ప్లస్ ఈ ఎలిమెంట్ తీసుకోండి, 0 ఇంటూ 1 ప్లస్ 3 ఇంటూ 0, 3 ఇంటూ 0. సో ఇప్పుడు మన యొక్క టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో 0 ఇంటూ 1, 3 ఇంటూ 0 చేసుకో. సో ఇక్కడ 0 ఇంటూ 3 అంటే 0 ప్లస్ 1 అంటే ఏమొస్తుంది 1. ఇక్కడ 0 ఇంటూ 1 0, 1 ఇంటూ 0 0. నెక్స్ట్ 0 ఇంటూ 3 అంటే 0 ప్లస్ 3 ఇంటూ 0 అంటే 0. నెక్స్ట్ 0 ఇంటూ 1 0, 3 ఇంటూ 0 సో 0. ఇక్కడ సంథింగ్ ఇది చూడండి, ఇది 1 ఇంటూ 0. దిస్ ఎలిమెంట్ ఈజ్ 1 ఇంటూ 0. చూడండి 1 ఇంటూ 0 ఇది కాబట్టి 1 ఇంటూ 0. సో ఇది కూడా 0 అండి. సో దిస్ టర్మ్ ఈస్ 0. ఇది సో ఇక్కడ మీరు ఫాలో అవ్వాల్సిన థింగ్ ఏంటి అంటే హ్యావ్ టు మల్టిప్లికేషన్ అనేది ఎలా చేయాలి అనేది చూసుకోండి. 0 ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ ఎలిమెంట్, ఇందులో ఫస్ట్ ఎలిమెంట్, ఇందులో సెకండ్ ఎలిమెంట్, ఇక్కడ ఉన్నటువంటి సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్. సో 0 ఇంటూ 3 ప్లస్ 1 ఇంటూ 0 చేయాలి. ఇక్కడ చూడండి, రోస్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, కాలంలో ఫస్ట్ ఎలిమెంట్, రోలో ఫస్ట్ ఎలిమెంట్, కాలంలో ఫస్ట్ ఎలిమెంట్. ఇక్కడ రోలో సెకండ్ ఎలిమెంట్, కాలంలో సెకండ్ ఎలిమెంట్, రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఇంటూ రోలో ఫస్ట్ ఎలిమెంట్. నెక్స్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ ఇంటూ సారీ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఇంటూ కాలంలో ఫస్ట్ ఎలిమెంట్ చేయాలి, కాలంలో ఫస్ట్ ఎలిమెంట్. తర్వాత రోలో సెకండ్ ఎలిమెంట్ ఇంటూ కాలంలో సెకండ్ ఎలిమెంట్, అలా మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ దానికి ఏం చేస్తాం, రోలో సెకండ్ రోలో ఫస్ట్ సెకండ్ ఎలిమెంట్, నెక్స్ట్ సెకండ్ కాలంలో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్తో మల్టిప్లై చేయాలి. సో 0 ఇంటూ 3 ప్లస్ 1 ఇంటూ 0. నెక్స్ట్ అలానే 0 ఇంటూ 1, 1 ఇంటూ 0 ఎడిషన్ చేయాలి. తర్వాత 0 ఇంటూ 3 దీంతో మల్టిప్లై చేయాలి, దీంతో మల్టిప్లై చేయాలి, రెండింటిని యాడ్ చేయాలి. తర్వాత 0 ఇంటూ 1 నెక్స్ట్ 3 ఇంటూ 0 అనేది చేసుకోవాలి. ఇలా చేసి ఎడిషన్ చేయాలి, ప్రతిదీ కూడా ఎడిషన్ చేయాలి. ఇది ఇది ప్రొసీజర్ అర్థమైందా, లేదంటే మీకు అంతకుముందు తెలిసినా ఓకే, ప్రాబ్లం లేదు. ఇందులో ఏదైనా డౌట్ ఉంటే, ఈ ప్రాబ్లంలో ఏదైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి అడగండి. లేదు అంటే కనుక నెక్స్ట్ ఒక ప్రాబ్లం అనేది మీరు ప్రాక్టీస్ చేద్దరు ఇక్కడ. ఓకే, నోట్ డౌన్ వన్ ప్రాబ్లం, అనదర్ ప్రాబ్లం. If A equal to 2, 3, 1,
2. B equal to 0, 4, -1, 2. Find AB, comma, BA. What do you observe? Okay, whatever it may be. We have to find out AB and BA. సో ఇందాక జీరోస్ ఉన్నాయి, కన్ఫ్యూజన్ అయ్యారు అనుకోవచ్చు. ఇది చూడండి, ఇది ఒకటి చేస్తాను, ఏబి చేస్తాను, బిఏ మీరు చేయండి. ఇన్ కేస్ మీకు ఆల్రెడీ తెలిస్తే కనుక దానికి ఆన్సర్ చెప్పండి. 2, 3, 1, 2 ఇంటూ 0, 4, -1, 2, 1. సో ఫస్ట్ నేను చేసేటువంటి ప్రొసీజర్ చూడండి. ఇది ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్. సో 2 ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ తీసుకోండి, ఇంటూ 0 ప్లస్ ఇక్కడ రోలో సెకండ్ ఎలిమెంట్, కాలంలో సెకండ్ ఎలిమెంట్. సో 3 ఇంటూ -1, ఇది ఫస్ట్ ఎలిమెంట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ 2 ఇంటూ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కాలంలో ఫస్ట్ ఎలిమెంట్ 4 ప్లస్ ఈ 3 తీసుకోండి, 3 ఇంటూ ఇక్కడ ఉన్నటువంటి సెకండ్ ఎలిమెంట్ ఇది. నెక్స్ట్ ఇది కావాలి అనుకోండి, ఈ యొక్క కాలం. సో 1తో 0ని మల్టిప్లై చేయాలి, -2తో -1ని మల్టిప్లై చేయాలి. 1 ఇంటూ 0 ప్లస్ 2 ఇంటూ -1. నెక్స్ట్ ఇక్కడ ఈ ఎలిమెంట్ కావాలి అనుకున్నప్పుడు ఈ 1తో 4ని మల్టిప్లై చేయాలి, 2తో 2ని మల్టిప్లై చేయాలి. సో 1 ఇంటూ 4 ప్లస్ 2 ఇంటూ 2 అనమాట. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేయండి. సో 2 ఇంటూ 0 ఈజ్ 0 ప్లస్ 3 ఇంటూ -1 అంటే -3. నెక్స్ట్ 2 ఇంటూ 4 దట్ ఈజ్ 8, 3 ఇంటూ 2 6, 8 ప్లస్ 6, 8 ప్లస్ 6 అంటే 14, 8 ప్లస్ 6 ఈజ్ 14. నెక్స్ట్ 1 ఇంటూ 0 అంటే 0 ప్లస్ 2 ఇంటూ -1 అంటే -2 ప్లస్ 1 ఇంటూ 4 అంటే 4 ప్లస్ 2 ఇంటూ 2 అంటే 4 అంటే ఉండేది 8 అనమాట. సో ఇట్ ఈస్ -3, -2, 14, 8 అండి. -3, -2, 14, 8 అనమాట. ఓకే, వెరీ గుడ్ చైతన్య, సాల్వ్ చేశా. ఓకే, సిమిలర్గా అలానే బిఏ సాల్వ్ చేయండి. బి ఇంటూ ఏ. ఇందులో ఏదైనా డౌట్ ఉందా? ఎనీబడి ప్లీజ్. మల్టిప్లికేషన్ అర్థం కాకపోతే మ్యాట్రిసెస్లో ఉన్నటువంటి 20 మార్క్స్, 26 మార్క్స్ అనుకుంటా, మొత్తం 20 మార్క్స్ కూడా ప్రాబ్లమ్స్ మీరు చేయలేరు. ఓకే, సో మ్యాట్రిసెస్లో మల్టిప్లికేషన్ అనేది ఇంపార్టెంట్. ఇది చాలా చిన్న ప్రాబ్లం, 2x2 మ్యాట్రిక్స్. ఓకే, సో ఇక్కడ 2 ఇంటూ 0 అంటే ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్ని ఇందులో కాలంలో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్, రోలో సెకండ్ ఎలిమెంట్, కాలంలో సెకండ్ ఎలిమెంట్. సో ఇక్కడ అలానే రోలో ఫస్ట్ ఎలిమెంట్, ఇక్కడ కాలంలో ఫస్ట్ ఎలిమెంట్, రోలో సెకండ్ ఎలిమెంట్, కాలంలో సెకండ్ ఎలిమెంట్. ఇదే గుర్తుపెట్టుకోండి. రో 1 ఇంటూ C1, నెక్స్ట్ రో 2 ఇంటూ C2. ఇదే ప్రొసీజర్. సేమ్ సిమిలర్గా బిఏ చేయండి. సూర్య 4801. ఓకే, వెరీ గుడ్. 4801. 4801, వెరీ గుడ్, వెరీ గుడ్. సార్ 4801 సార్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్ రెస్పాన్స్. సో వన్స్ అగైన్, ఇంకా అర్థం కాని వాళ్ళ కోసం నేను ఒక్కసారి బిఏ అనేది చెప్తాను. నెక్స్ట్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. బిఏ ఈక్వల్ టు బి, మ్యాట్రిక్స్ బి ఏమి ఇచ్చారు? 0, 4, -1, 2. ఇదే కదా ఇచ్చింది. 0, 4, -1, 2. నెక్స్ట్ ఏ ఏమి ఇచ్చారు? 2, 3, 1, 2. ఏ ఏమి ఇచ్చారంటే 2, 3, 1, 2 ఇచ్చారు. సో అర్థం కాని వాళ్ళు ఒక్కసారి కాన్సన్ట్రేషన్ చేయండి. నేను చేసేది 0, ఫస్ట్ ఎలిమెంట్ 0, ఈ పొజిషన్ కావాలి. సో 0తో
ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్ని మల్టిప్లై చేయండి, ప్లస్ ఇందులో ఉన్నటువంటి 4తో ఇక్కడ ఉన్నటువంటి సెకండ్ కాలంలో సెకండ్ ఎలిమెంట్ని మల్టిప్లై చేయండి. సో 4 ఇంటూ 1 అయ్యి అక్కడతో ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసింది. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ కోసం 0 ఇంటూ ఇక్కడ ఉన్నటువంటి దీంతో సెకండ్ కాలంలో ఫస్ట్ ఎలిమెంట్ 0 ఇంటూ 3 ప్లస్ ఇక్కడ 4తో సెకండ్ కాలంలో సెకండ్ ఎలిమెంట్ 4 ఇంటూ 2. నెక్స్ట్ అలానే ఇక్కడ ఈ ఎలిమెంట్ కావాలి. సో -1 ఇంటూ కాలంలో ఉన్నటువంటి ఎలిమెంట్ని మల్టిప్లై చేయండి, 2తో మల్టిప్లై చేయండి, ప్లస్ ఈ 2తో కాలంలో ఉన్నటువంటి సెకండ్ ఎలిమెంట్ని మల్టిప్లై చేయండి. నెక్స్ట్ అలానే -1 ఇంటూ ఇక్కడ 3తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ప్లస్ 2ని ఈ యొక్క పొజిషన్లో ఉన్న దాంతో 2 ఇంటూ 2తో మల్టిప్లై చేయండి. సో దీన్ని సింప్లిఫికేషన్ చేయండి. సో 0 ఇంటూ 2 అంటే 0 ప్లస్ 4. నెక్స్ట్ 0 ఇంటూ 3 అంటే 0 ప్లస్ 4 2s 8. నెక్స్ట్ -1 ఇంటూ 2 అంటే -2. ఇక్కడ ప్లస్ 2 ఇంటూ 1 అంటే +2. -2 + 2 అంటే 0 అవుతుంది. నెక్స్ట్ -1 ఇంటూ 3 అంటే -3 ప్లస్ 2 ఇంటూ 2 అంటే 4. 4 - 3 వచ్చేసరికి 1. 4 8 0 1 అనమాట. సో ఇది ఒక 2x2 మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేసేటువంటి విధానం. 2x2 మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేసేటువంటి ప్రొసీజర్. అందరికీ కూడా ఈ యొక్క ప్రొసీజర్ అర్థమైందా? అర్థం కాకపోతే ఇంకొకసారి నేను చెప్తా, ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే. ఓకే, లేదు అంటే నెక్స్ట్ ప్రాబ్లం అనేది చేస్తా, డిఫరెంట్ మోడల్కి వెళ్తాను. ఓకే, ఆల్రైట్. 4801 అనేది మ్యాక్సిమం చెప్పారు, వెరీ గుడ్. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 2 3 -1 0 2, b ఈక్వల్ టు 1 0 2 4 3 1, ఫైండ్ ఏబి కామా బిఏ. సేమ్ అదే, కానీ ఇక్కడ ఆర్డర్ అనేది మారింది. వాట్ ఈస్ ద ఆర్డర్ ఫర్ మ్యాట్రిక్స్ ఏ అండి? ఏ అనేటువంటి మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏంటి? ఆర్డర్ ఎంత? ఆర్డర్ అంటే ఫస్ట్ చూడాల్సింది 2 into 3, sir. రోస్ 2 by ఇంటూ 3. కాలమ్స్. నెంబర్ ఆఫ్ రోస్ 2/3 సార్. 2 ఉన్నాయి, కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. నెక్స్ట్ బి యొక్క మ్యాట్రిక్స్ చూడండి, రోస్ 3/2. 3. 3 ఉన్నాయి, కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో 3x2 మ్యాట్రిక్స్. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏబి చేయండి. ఏబి ఇక్కడ నేను ఇందాక ఇచ్చిన స్క్వేర్ మ్యాట్రిక్స్ కాబట్టి ఒక సింపుల్గా కన్ఫ్యూజన్ అనేది లేకుండా మీకు వచ్చింది. కానీ ఇక్కడ వచ్చింది స్క్వేర్ మ్యాట్రిక్స్ కాదు, ఒక రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. సో కాబట్టి చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలి. ట్రై చేయండి. ఏబి ట్రై చేయండి. ఏబి యొక్క ఆర్డర్ ఎంత అవుతుంది? ఫస్ట్ అది గెస్ చేయండి. ఏబి యొక్క ఆర్డర్ ఎంత అవుతుందో గెస్ చేయండి ఒకసారి చేయకుండా. ఏబి యొక్క ఆర్డర్ ఎంత అవుతుందంటే ఒకసారి చూడండి. ఏ యొక్క ఆర్డర్ 2/3 అండి, బి యొక్క ఆర్డర్ 3/2. సో వచ్చేటువంటి ఏబి యొక్క ఆర్డర్ ఎంత అవుతుందంటే ఇందులో ఫస్ట్ది, ఇందులో లాస్ట్ది 2/2. ఇలా గుర్తుపెట్టుకోండి. వచ్చేటువంటి ఆర్డర్ 2/2 మ్యాట్రిక్స్ అవుతుంది. అంటే 4 ఎలిమెంట్సే వస్తాయి.
అదే బిఏ చేయాలనుకోండి, బిఏ, బి యొక్క ఆర్డరు 3/2 మ్యాట్రిక్స్, ఏ యొక్క ఆర్డరు 2/3 మ్యాట్రిక్స్. సో ఇందులో ఫస్ట్ది, ఇందులో లాస్ట్ది వచ్చేసరికి మీకు 3/3 మ్యాట్రిక్స్ అవుతుంది. అంటే టోటల్గా 9 ఎలిమెంట్స్ రావటం జరుగుతుంది బిఏలో. ఏబిలోకి వచ్చేసరికి 4 ఎలిమెంట్స్ వస్తాయి, బిఏలోకి వచ్చేసరికి 9 ఎలిమెంట్స్ రావటం జరుగుతుంది. ఆ 4 ఎలిమెంట్స్ని 9 ఎలిమెంట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి ఫస్ట్ నేను ఏబిని ఫైండ్ అవుట్ చేస్తా. ఏ అంటే 1 2 3 -1 0 2. ఒకసారి అందరూ కూడా మీకు కాన్సెప్ట్ అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే ఒకసారి చూడండి. 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు కానీ ఇలా ఇచ్చినప్పుడు ఎలా ప్రొసీడ్ అవుతున్నాము అనేది ఒక ప్రాబ్లంకి అర్థం చేసుకుంటే రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని కన్ఫ్యూజన్ లేకుండా మనం రివైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే ఏబి పొజిషన్కి వచ్చేసరికి కలర్ మారుస్తా. ఏబి పొజిషన్కి వచ్చేసరికి 1 ఇంటూ ఈ ఎలిమెంట్ని, ఇది చూడండి, ఈ రో మొత్తాన్ని ఈ యొక్క కాలంతో మల్టిప్లై చేయాలమ్మా. అదే ఫస్ట్ కాన్సెప్ట్. సో 1 ఇంటూ ఇది రోలో ఫస్ట్ ఎలిమెంట్ 1 ప్లస్ 2 ఇంటూ ఈ కాలంలో సెకండ్ ఎలిమెంట్ 2 ఇంటూ 2. నెక్స్ట్ 3 ఇంటూ ఇందులో లాస్ట్ ఎలిమెంట్, సో 3 ఇంటూ 3. అది ఫస్ట్ ఎలిమెంట్ స్టోరీ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇదే రోని, అదే రోని 2నే కదా ఇది, ఓకే, ఇదే రోని ఈ కాలంతో మల్టిప్లై చేయాలి. ఈ కాలంతో మల్టిప్లై చేయాలంటే ఇందులో ఫస్ట్ ఎలిమెంట్, ఈ కాలంలో ఫస్ట్ ఎలిమెంట్ 1 ఇంటూ 0 ప్లస్ 2 ఇంటూ సెకండ్ ఎలిమెంట్, అందులో సెకండ్ ఎలిమెంట్, ఇందులో సెకండ్ ఎలిమెంట్. నెక్స్ట్ ఇందులో థర్డ్ ఎలిమెంట్, ఇందులో థర్డ్ ఎలిమెంట్. సో ఇక్కడ థర్డ్ ఎలిమెంట్ ఏమవుతుంది, 3 ఇంటూ 1 కాబట్టి. నెక్స్ట్ ఇది అయిపోయింది, ఫస్ట్ రో స్టోరీ అయిపోయింది. ఫస్ట్ రో యొక్క స్టోరీ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు సెకండ్ రో రండి. ఇందులో సెకండ్ రోని ఫస్ట్ కాలంని మల్టిప్లై చేయండి ఫస్ట్ పొజిషన్కి. సో -1 ఇంటూ ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్, ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ 1 ప్లస్ ఇక్కడ సెకండ్ ఎలిమెంట్, ఈ కాలంలో సెకండ్ ఎలిమెంట్ 0 ఇంటూ 2 అనమాట. ప్లస్ ఇక్కడ థర్డ్ ఎలిమెంట్, ఇక్కడ ఉన్నటువంటి థర్డ్ ఎలిమెంట్ అంటే 2 ఇంటూ 3 అని. సో ఈ యొక్క థర్డ్ ఎలిమెంట్ ది కంప్లీట్ అయింది. నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలి, ఈ పొజిషన్ రావాలి అంటే ఈ సెకండ్ రో ఈ యొక్క సెకండ్ కాలంతో మల్టిప్లై చేయండి. సో -1 ఇంటూ 0 ఫస్ట్ రో, ఫస్ట్ ఎలిమెంట్. నెక్స్ట్ ప్లస్ సెకండ్ ఎలిమెంట్ 0, ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ 4, సో 0 ఇంటూ 4. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ థర్డ్ ఎలిమెంట్ 2, ఇక్కడ థర్డ్ ఎలిమెంట్, కాలంలో థర్డ్ ఎలిమెంట్ 1, సో 2 ఇంటూ 1 అండి. సో దీన్ని సింప్లిఫై చేయగా వచ్చినటువంటి మ్యాట్రిక్సే మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. సో 1 ఇంటూ 1 అంటే 1 ప్లస్ 4, 1 ప్లస్ 4 ప్లస్ 3 3s 9. నెక్స్ట్ 1 ఇంటూ 0 0 ప్లస్ 2 4s 8 ప్లస్ 3 వేయాలి. నెక్స్ట్ ఇక్కడ -1 ఇంటూ 1 అంటే -1, 0 ఇంటూ 2 అంటే ప్లస్ 0 ప్లస్ 2 ఇంటూ 3 అంటే 6 అండి. సో ఇక్కడ -1 ఇంటూ 0 0 ప్లస్ 0 ఇంటూ 4 0 ప్లస్ 2 ఇంటూ 1 2. సో ద ఫైనల్ ఆన్సర్ వచ్చేసరికి 1 ప్లస్ 4 అంటే 5 ప్లస్ 9 అంటే 5 ప్లస్ 9 అంటే 14, 8 ప్లస్ 3 11, -1 ప్లస్ 6 అంటే 5 ప్లస్ 2. సో ద ఆన్సర్ ఈస్ 14 11 5 2. ఇది ఏబికి వచ్చేసరికి. ఓకే, అర్థమైందా, అర్థం కాలేదా? 14 11 5 2. సమన్విత వెరీ గుడ్, శశిధర్ వెరీ గుడ్. ఓకే, సో ఇది 14 5 14 11 5 2. సేమ్ అలానే
సేమ్ అలానే మనం బిఏ కూడా చేయాలి. బిఏ ట్రై చేయండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఆర్డర్ ఇక్కడ 3/2, బి యొక్క ఆర్డర్ 3/2 అండి. ఏ యొక్క ఆర్డర్ 2/3. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే బిఏని మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది లాస్ట్ తీసుకోవాలి. ఓకే, బిఏ వచ్చేసి 3/3, 9 ఎలిమెంట్స్ రావాలి. బిఏ 9 ఎలిమెంట్స్ రావాలి. అది ఒకసారి చూద్దాం. బిఏ బిఏ అది 1 minute. బిఏ కావాలి. బి మ్యాట్రిక్స్ బి ఎంత అండి? 1 0 2 4 3 1. ఇది మ్యాట్రిక్స్ బి. నెక్స్ట్ ఏ వచ్చేసరికి మ్యాట్రిక్స్ ఏ 1 2 3 -1 0 2 అనమాట. సో దీనికి ఇప్పుడు బిఏ కావాలి. నేను నాకు ఆల్రెడీ చెప్పా. బిఏకి వచ్చేసరికి బిఏ మ్యాట్రిక్స్ బి యొక్క ఆర్డర్ వచ్చేసరికి 3/2, ఏ యొక్క ఆర్డర్ వచ్చేసరికి 2/3. సో కాబట్టి 3/2 ఇంటూ 2/3 కాబట్టి ఇక్కడ లాస్ట్ది మిగులుతుంది. అంటే 3/3 మ్యాట్రిక్స్ రావాలి. అంటే టోటల్గా 9 ఎలిమెంట్స్ కావాలి. 9 ఎలిమెంట్స్ కావాలి. సో 9 ఎలిమెంట్స్ కావాలి కాబట్టి బిఏ ఫస్ట్ మీరు చేయాల్సింది ఒక రో ఒక కాలం సెలెక్ట్ చేసుకోండి. ఈ రో ఈ కాలం సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ రో ఇందులో ఫస్ట్ రో ఇందులో ఫస్ట్ కాలం సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో ఫస్ట్ ఎలిమెంట్ ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ ఇందులో సెకండ్ ఎలిమెంట్ ఇందులో సెకండ్ ఎలిమెంట్ ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీ మీకు. సో ఈ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఈ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 1, ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ 1. సో 1 × 1. నెక్స్ట్ ఈ రోలో సెకండ్ ఎలిమెంట్ ప్లస్ చేసుకోవాలి 0. ఈ కాలంలో సెకండ్ ఎలిమెంట్ -1. అది ఫస్ట్ ఎలిమెంట్. సో అది అయిపోయిన తర్వాత నీకు కావాల్సింది సెకండ్ ఎలిమెంట్ కావాలి ఇక్కడ. సో సెకండ్ ఎలిమెంట్ కావాలి కాబట్టి ఇది ఫస్ట్ రోనే చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ రో తీసుకోండి, సెకండ్ కాలం తీసుకోండి. ఫస్ట్ రో ఫస్ట్ కాలం తీసుకోవాలి ఫస్ట్ ఎలిమెంట్కి, సెకండ్ కాలం తీసుకోవాలి సెకండ్ ఎలిమెంట్కి, థర్డ్ కాలం తీసుకోవాలి థర్డ్ ఎలిమెంట్. సో ఇక్కడ 1 ఇంటూ ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ 1 × 2. నెక్స్ట్ దాంట్లోనే సెకండ్ ఎలిమెంట్స్ 0 × 0 ప్లస్ చేయాలి 0 × 0 × 0. నెక్స్ట్ అది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు థర్డ్ కాలంని తీసుకోండి. థర్డ్ కాలంని తీసుకుంటే 1 × 3 1 × 3 ప్లస్ సెకండ్ ఎలిమెంట్స్ 0 × 2 0 × 2 అని. సో ఇప్పుడు మనకి ఫస్ట్ రో కంప్లీట్ అయింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ రోతో మనకి పని లేదు. ఇప్పుడు సెకండ్ రో కావాలి. సో సెకండ్ రో ఫస్ట్ కాలం తీసుకోండి. సో 2 × ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ 2 ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ 1 అండి ప్లస్ ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ 4 అండి ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ -1 అన్నమాట. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు తీసుకోవాల్సింది సెకండ్ కాలం తీసుకోండి మరలా. సో ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ 2 కాలంలో ఫస్ట్ ఎలిమెంట్ 2 ప్లస్ సెకండ్ ఎలిమెంట్ 4 కాలంలో సెకండ్ ఎలిమెంట్ 0. అక్కడ అయిపోయింది. సో నెక్స్ట్ థర్డ్ పొజిషన్. సో ఈ థర్డ్ కాలం తీసుకోండి. థర్డ్ కాలం తీసుకుంటే 2 ఇంటూ ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడ కాలంలో 3 అనమాట. నెక్స్ట్ ఇక్కడ 4 + 4 సెకండ్ ఎలిమెంట్ కాలంలో 2 అండి. సో ఇప్పుడు సెకండ్ రోకి సంబంధించినటువంటిది కంప్లీట్ అయింది. ఓకే, సో అలానే థర్డ్ రో కూడా చేయండి. థర్డ్ రోకి చేయండి. సో థర్డ్ రోకి తీసుకుంటే ఏం చేయాలి? థర్డ్ రో తీసుకోండి, ఫస్ట్ కాలం తీసుకోండి. సో థర్డ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 3
కాలంలో ఫస్ట్ ఎలిమెంట్ 1, సో 3 ఇంటూ 1 ప్లస్ ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ 1 అండి, ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ -1 అనమాట. సో ఈ ఎలిమెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు థర్డ్ రో తీసుకోండి, సెకండ్ కాలం తీసుకోండి. ఇది సెకండ్ కాలంలో ఎలిమెంట్ కాబట్టి సో ఫస్ట్ ఎలిమెంట్ 3, ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ 2, సో 3 ఇంటూ 2 ప్లస్ ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ 1, ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ 0 అనమాట. సో 1 ఇంటూ 0. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ 3 అవుతుంది. ఈ కాలం థర్డ్ కాలం తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళా ఒకసారి థర్డ్ కాలం తీసుకోవాలి. సో థర్డ్ కాలం తీసుకుంటే 3 ఇంటూ ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడ 3 అవుతుంది. సో నెక్స్ట్ ప్లస్ ప్లస్ అనేది మర్చిపోవద్దు. సో 1 ఇంటూ 2 అనమాట. సో 1 ఇంటూ 2. సో ఇప్పుడు ప్రతి ఒక్క ఎలిమెంట్ని కూడా కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేయడం ఇంపార్టెంట్. సో ఇక్కడ 1 ఇంటూ 1 1 ప్లస్ 0 అంటే 1 అవుతుంది. సో 1 ఇంటూ 2 ప్లస్ 0 అంటే 2 అవుతుంది. నెక్స్ట్ 1 ఇంటూ 3 ప్లస్ 0 ఇంటూ 2 అంటే 0 అవుతుంది. సో ద ఆన్సర్ ఈస్ 1 ఇంటూ 3 ప్లస్ 0 ఇంటూ 2 అంటే అది వచ్చేసరికి మనకి 3 అవుతుంది. సో దట్ ఈస్ 3, 1 2 3. నెక్స్ట్ 2 ఇంటూ 1 2 ప్లస్ 4 ఇంటూ -1 2 ఇంటూ 2 -4 వచ్చేసరికి -2 అని. నెక్స్ట్ అలానే 2 ఇంటూ 2 4 ప్లస్ 4 ఇంటూ 0 సో 0. సో కాబట్టి ఇక్కడ ఉండేది 4 అనమాట. నెక్స్ట్ అలానే 2 3 6 6 ప్లస్ 4 2 8 6 ప్లస్ 8 వచ్చేసరికి 14 అండి. సో 3 1 3 -1 3 -1 వచ్చేసరికి 2 3 2 6 ప్లస్ 0 అంటే 6 అవుతుంది. నెక్స్ట్ 3 3 9 ప్లస్ 2 అంటే 11 అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 1 2 3 -2 4 14 2 6 11. సో చాలా ఓర్పుగా సింప్లిఫికేషన్ అనేది చేయాలి. సో బిఏ 1 2 3 -2 4 14 2 6 11. వెరీ గుడ్ హేమంత్. ఇంకెవరు? సమన్విత, చైతన్య రెడ్డి, శశిధర్. ఓకే వెరీ గుడ్. ఆల్మోస్ట్ ఆల్ అందరూ చేశారు. ఓకే వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇక్కడ ఏంటి అంటే మనం చేసేటువంటి మీరు కామన్గా చేసేటువంటి మిస్టేక్ ఏంటంటేనమ్మా ప్లస్లు మైనస్లు ప్లస్లు గుర్తుంటాయి మనకి, కామన్గా వెళ్ళిపోతుంది. మైనస్ వేయటం మర్చిపోతారు. ఇక్కడ 0 ఇంటూ -1 ఇక్కడ చూడండి 4 -1 4 ఇంటూ -1 ఉంది. సో ఆ 4 ఇంటూ -1 ఉన్నప్పుడు ఆ -1 వేయకుండా మనం 1 అనేది వేసేస్తాం. కామన్గా చేసేటువంటి స్టూడెంట్స్ చేసేటువంటి మిస్టేక్స్ అవి. సో అలాంటివి రెక్టిఫై చేయాలి అంటే టైం తీసుకున్నా పర్వాలేదు, బిగినింగ్లో మిస్టేక్ మాత్రం చేయొద్దు. ఓకే, సో అది అర్థమైందా? తేజసాయి రెస్పాండ్. తేజసాయి. తేజసాయి. ఓకే. ఓకే. సో రిమైనింగ్ మ్యాక్సిమం అందరూ చేసినారు. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళండి. సార్. ఓకే. ఎస్ సార్. ఓకే 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 రైట్. సో ట్రై టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. సేమ్ మోడల్. సెషన్ ఎండ్ అవుతుంది. మళ్ళీ సెషన్ రీలాగిన్ అయ్యేలోపు దీని ఆన్సర్ చేయగలగాలి. ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 -2 3 2 3 -1 -3 1 2 ఇది ఒక మ్యాట్రిక్స్. నెక్స్ట్ సేమ్ బి ఈక్వల్ టు 1 0 2 0 1 2 1 2 0. దీనికి ఫైండ్ అవుట్ ఏబి ఫైండ్ అవుట్ చేయండి, బిఏ ఫైండ్ అవుట్ చేయండి. ఏ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత? 3/3. బి మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత అండి? మ్యాట్రిక్స్ బి యొక్క ఆర్డర్ ఎంత? 3/3 సార్. 3/3. సో ఇప్పుడు మనకి వచ్చేటువంటి ఏబి యొక్క ఆర్డర్ ఎంత అవుతుంది? 3/3. సేమ్ ఇక్కడ ఏ యొక్క ఆర్డర్ 3/3, బి యొక్క ఆర్డర్ 3/3.
సో వచ్చేసరికి మనకు వచ్చేది 3x3 మ్యాట్రిక్సే, అంటే 9 ఎలిమెంట్స్ వస్తాయి. ఇది రఫ్గా చేసుకోవాలి మీరు. నెక్స్ట్ బిఏ చేసేటప్పుడు బి మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 3x3, ఏ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 3x3. సో వచ్చేది 3x3 మ్యాట్రిక్స్, 9 ఎలిమెంట్స్ వస్తాయి. ప్లీజ్ సాల్వ్ దట్. ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి, నేను చెప్తాను, ప్రాబ్లం లేదు. బట్ మ్యాట్రిసెస్లో ప్రాక్టీస్, స్లోనెస్ ఇంపార్టెంట్. మార్క్స్ రావాలి అంటే ఫాస్ట్గా చేసినా కూడా మైనస్లు ప్లస్లో చేసే చోట ఫ్లోలో మిస్టేక్స్ వస్తూ ఉంటాయి.